నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీ పేరు శ్రీనివాస్ అయితే SRINIVAS, కొంతమంది SREENIVAS కూడా వాడతారు. నేను 2 రకాలు చూపిస్తాను. శ్రీనివాస్ SRINIVAS. మొదటగా ఈ పేరులో 8 లెటర్స్ ఉన్నాయి. ఈ 8 లెటర్స్ పేరు 1న పుట్టిన, 10న పుట్టిన, 19న పుట్టిన, 28న పుట్టిన, ఆఫ్టర్ మ్యారేజ్ ఇబ్బందులు తెచ్చి పెడతాయి. సమంత 28న పుట్టారు. 2 + 8 1, సో 28. సమంత పేరులో 8 లెటర్స్. పెళ్ళైనాక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. అంతకుముందు ఆమె చాలా బాగున్నారు. నేను పేరులో డబ్బు సంపాదించే నంబర్లు ఉన్నాయి, పేరు వచ్చే నంబర్లు ఉన్నాయి, కాదని లేదు. సమస్యలు వచ్చే నంబర్లు కూడా ఉన్నాయి. సో 1 కానీ, 10 కానీ, 19 కానీ, 20న పుట్టిన వాళ్ళు 8 అక్షరాల్లో పేరు పెట్టుకుంటే అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు అధికమవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ ఆ బర్త్ మంత్ ఇయర్లో 8 ఉండొచ్చు అని ఉంటే తప్ప పెట్టుకోకపోవడం మంచిది. సో 8 అక్షరాల్లో పేరు ఉన్నప్పుడు యూజువల్గా మ్యాచ్ కాకపోతే, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోతే డిలేలు ఉంటాయి. సో శ్రీనివాస్ అనే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం స్పెల్లింగ్ మ్యాచ్ కాకపోతే పనులు లేట్ అవుతాయి. నెలలో అవ్వాల్సిన పనులు సంవత్సరం, 2 సంవత్సరాలు. సంతానం లేట్, జాబ్ లేట్, సెటిల్మెంట్ లేట్. సో వీళ్ళు యాక్టివ్గా ఉండరు. ఏ పని చేసినా చాలా స్లోగా చేస్తుంటారు, స్లోగా నడుస్తుంటారు. అది సెకండ్ డిఫెక్ట్. అండ్ పేరులో అసలు ఏముంది? 1 9 9 5 9 4 1 1 6 15 20 29 10 19 24 33 37 38 39. 39 నంబర్ మంచి నంబరు. బట్ దీంట్లో ఓవల్స్ IIA. ఎవరి పేర్లో అయినా ఇలా IIA మాత్రమే వస్తే దీన్ని అర్లీ డెత్ నంబర్ అంటారు. అంటే 19 నంబర్. I అంటే 9, I అంటే 9, A అంటే 1. 19 నంబర్ ఈజ్ అర్లీ డెత్ నంబర్. ఈ టోటల్ వాల్యూలో ఈ 19 నంబర్ దొంగ నంబర్. ఇలా IIA ఉన్న శ్రీహరి లెక్కేసుకోండి. SRIHARI, 2 Iలు 1 A. శ్రీహరి 45 కన్నా 45 years లోపలే ఆయన చనిపోవడం జరిగింది. సావిత్రి 2 Iలు 1 A, 40కే కోమాలోకి వెళ్ళారు, మళ్ళీ 2 ఏళ్ళకి చనిపోవడం జరిగింది. సిల్క్ స్మిత 2 Iలు 1 A, 37కి డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నారు. ఇలా 19 నంబర్ వచ్చిన చాలామంది. రీసెంట్గా లిఖిత అని ఒక పాప 2 Iలు 1 A, 10th క్లాస్ ఎగ్జామ్ రాసి వచ్చి ఇంట్లో కూర్చుంది. తల్లి అన్నం వడ్డించే లోపల గుండెనొప్పి వచ్చి అట్లే కుప్పకూలింది, చనిపోయింది. సాహిత్య అని ఒక అమ్మాయి. ఈ సాహిత్యాలో 2 19లు, ఒక 19 కాదు, 2 19లు. ఈ అమ్మాయి MBA సెకండ్ ఇయర్ LB నగర్లో హాస్టల్లో ఉంటుంది, ఊరేసుకుంది. ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని లక్షల మంది ఈ IIA ఎఫెక్ట్ వల్ల అర్లీ డెత్ ఉంటుంది. ఈ 19 అనే నంబరు కొంచెం పైకి లేపి కిందకు తోస్తుంది. డిప్రెషన్, మానసిక ఆందోళన, హెల్త్ ప్రాబ్లం, అర్లీ డెత్ ఉంటుంది. సో 8 అక్షరాల్లో పేరు ఉండడం ఫస్ట్ డిఫెక్ట్.
19 నంబర్ రావడం సెకండ్ డిఫెక్ట్. తర్వాత చైల్డ్ ఇన్ సిస్టమ్ అన్నా బాగుందా? చైల్డ్ ఇన్ సిస్టంలో 8 అక్షరాలకి 22 వస్తుంది. 22 అంటే 4, రాహు సంఖ్యమో 8. సో రాహు శని కలయికలో చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు చాలా ఎక్కువైపోతాయి. పనులన్నీ డిలే. ఫోర్ 10, 11, 16, 17, 19, 22. 22 అంటే 4, పేర్ల లెటర్స్ ఏమో 8. సో ఈ కాంబినేషన్ అనేది 100కి 95 మందికి పడదు. రాహు 22 అంటే రాహు సంఖ్య. ఈ రాహు సంఖ్యలో చికాకులు ఎక్కువ ఉంటాయి, డిలే మ్యారేజ్ ఉంటుంది, డిలే సెటిల్మెంట్ ఉంటుంది. తెలివైన వాళ్ళుగా ఉంటారు కానీ వాళ్ళు తెలివిని వాళ్ళు వాడుకోలేరు. 22 ఈజ్ అ మాస్టర్ నంబర్, బట్ 8 లెటర్స్లో రావడం వల్ల మాస్టర్ అతని తెలివిని వాడుకోలేడు. ఇలా రాహు శని కలయికలో ఎవరి పేరున్నా చాలా ఇబ్బందులు వస్తాయి. సో మీ పేరు గనక శ్రీనివాస్ అయితే రాహు శని కలయిక ఒక ఎఫెక్టు, 19 నంబర్ మరొక ఎఫెక్టు, 8 అక్షరాల్లో పేరు ఉండడం మరొక ఎఫెక్టు. సో మీ పేరులో అయితే ఒక అక్షరం మార్పు 100% అవసరం. సో నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి 2 విధానాలు. ఒకటి ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో ఈరోజు మీరు ఫోన్లో ఫీజు కడితే 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సెకండ్ వచ్చి డైరెక్ట్ అపాయింట్మెంట్. మణికొండలో అందుబాటులో ఉంటా. ఆదివారం మాత్రమే. చాలామంది మండే ట్యూస్డే వచ్చి ఫోన్లు చేస్తున్నారు, వచ్చేసాం మణికొండ కానీ. అలా కాదు ప్రొసీజరు. డైరెక్ట్ ప్రొసీజర్. ముందే మీరు ఫీజు ఫోన్లో కట్టి డీటెయిల్స్ అన్నీ ఇస్తే ముందే కరెక్షన్ చేసుకొని, నేను మణికొండలో కరెక్షన్స్ చేయను, ముందే చేసుకొని షీట్స్ అని పట్టుకొని రావడం. ఒక్కొక్క మనిషి అరగంట టైం. నేను అక్కడ కూర్చొని కరెక్షన్లు చేసుకుంటుంటే మీరు ఒక్కొక్క గంటలు పడుతుంది. సో కరెక్షన్స్ అన్నీ చేసుకొని డైరెక్ట్ ఇవ్వడమే. సో వీఆర్ గివింగ్ 30 minutes టైం పర్ క్లయింట్. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే లక్కీ నంబర్ ఫాలో అవ్వాలి, లక్కీ కలర్ ఫాలో, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డూప్లికేట్ స్టోన్స్ వేసుకుంటున్నారు, దీనివల్ల ప్రభావం ఉండదు. మనము సర్టిఫైడ్ స్టోన్స్ 108 days తిరుపతిలో పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టోన్స్ వేసుకుంటే మీకు పవర్ చాలా చాలా ఎక్కువ వస్తుంది. డూప్లికేట్ స్టోన్స్ వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. సో ఆన్లైన్ కానీ డైరెక్ట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 7 నంబర్స్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరు శ్రీనివాస్ అయితే మీరు ఏం చేసినా కలిసి రాకపోయినా, ఆటంకాలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఐ విల్ బి గివింగ్ యూ ద బెస్ట్ సొల్యూషన్. సో మన ప్రోగ్రామ్ చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల పైన మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు thousands ఆఫ్ పీపుల్. సో మీ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 months ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 day అట్లా ల్యాగ్ ఉన్నా, 2 days నాట్ సీన్ ఉన్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు. 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688157777 868815
7766 ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా, బాగుందా మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ. మీరు మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు. చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు, ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళు గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే, ద బెస్ట్ ఇచ్చేది కిరణ్ నెహ్రూనే. నేను నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 ఇయర్స్ ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి. వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.